बागरे ना बाग बाग यस पर बस అమ్మ ఫైనల్లీ ముంబైలో వర్షాలు స్టార్ట్ అయిపోయాయి. జూన్లో స్టార్ట్ అవ్వాల్సిన వర్షాలు మనకి జూలై ఫస్ట్ వీక్లో స్టార్ట్ అయిపోయాయి. 1 మంత్ లేట్ అయిపోయాయి. టూ మచ్ ఎండలు ఉన్నాయి. అసలు ఘోరంగా ఉండింది అసలు ఈ సంవత్సరం ఎందుకో. మేము ఇంకా వర్షాలు స్టార్ట్ అయినా సెకండ్ అయినా థర్డ్ అయినా మేము ఇలా ప్లాన్ చేసుకున్నాం. అంటే 1 వీక్ ముందే ప్లాన్ చేసుకున్నాం. అప్పటికి వర్షాలు ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మేము ప్లాన్ చేసుకున్నాక ఇంకా వర్షాలు స్టార్ట్ అయిపోయి ఓకే అనుకున్నాం. మేమైతే అదరై జంగల్ ఫారెస్ట్ ట్రిక్ అని వెళ్తున్నాం అనమాట. ఇది వచ్చి చాలా బేసిక్ ఫారెస్ట్ ట్రెక్, చాలా సింపుల్ అనమాట. ఎవరైనా బిగినర్స్ ఉంటే ఇది చూస్ చేసుకోవాలి. మేము ఫస్ట్ మళ్ళీ వెళ్ళడం పెద్దదానికి వెళ్ళడం ఎందుకని మేము చాలా బేసిక్ది తీసుకున్నాము. ఫస్ట్ మేము ఒకటి అనుకున్నాము అందర్బాన్ అని, అది క్లోజ్ ఉంది అని చెప్పారనమాట. వర్షాల వల్ల ఎక్కువ పడుతున్నాయని. సడన్గా పడ్డం కూడా వర్షాలు చాలా ఎక్కువ పడ్డాయి. సో మేము ఫ్రైడే నైట్ స్టార్ట్ అయ్యాము. సో సాటర్డే మార్నింగ్ అలా చూసుకొని సాటర్డే నైట్ కల్లా ఇంటికి వస్తే సండే కొంచెం రెస్ట్ దొరుకుతుంది కదా అన్నట్టు అలా ప్లాన్ చేసుకున్నాము మేము ముగ్గురము. సో ఇదే అనమాట మేము వెళ్ళిన గ్రూప్ ఇది. వీళ్ళతో వీళ్ళ పేజ్ వీళ్ళది నేను ట్యాగ్ చేస్తాను కింద. ఇన్కేస్ ఎవరైనా ముంబైలో తెలుగు వాళ్ళు కానీ ఇన్కేస్ ముంబై వాళ్ళైనా సరే వీళ్ళతో వెళ్ళండి. ఫీల్ కంఫర్టబుల్, చాలా బాగా చూసుకున్నారు. మనకి అన్ని సపోర్ట్గా ఉండడము, మంచిగా మాట్లాడడము, మంచిగా ఉన్నారు. వీళ్ళు పూణే నుంచే కాదు, పూణే నుంచి ఇక్కడి నుంచి అనమాట. పూణే నుంచి ఎక్కువ మంది వచ్చారు, ఇక్కడ నుంచి కొంచెం తక్కువే వచ్చారు వీళ్ళది. బట్ బాగుంది అనమాట. వాళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా మంచిగా ఫ్రెండ్లీగా ఉన్నారు, మంచిగా మాట్లాడతా. సో అలా జరిగింది. ఇది ఎంత ఏందని డీటెయిల్స్ అనేది చెప్తాను నేను తర్వాత. ఫస్ట్ అయితే ఇదనమాట. సో మేము ఇక్కడికి ఎర్లీ మార్నింగే వచ్చేసామన్నమాట. 4:30 కల్లా రీచ్ అయిపోయాము. బస్లోనే ఒక 1 అవర్ న్యాప్ అలానే పడుకున్నాము. తర్వాత దిగి వాళ్ళే రూమ్స్ లాగా కూడా కాదు, ఫ్రెష్ అప్ అవ్వడానికి జస్ట్ మనము వాష్రూమ్స్ అవందుకు అండ్ ఫుడ్ తినడానికి మనకి చిన్న హోటల్. మీకు ఒక రూరల్ ఏరియాలో ఒక విలేజ్ ఉంటుంది, అలానే ఉంటుంది. ఎక్కువ మనము ఎక్స్పెక్ట్ చేయలేము అక్కడి నుంచి, అలానే ఉంటాయి అవి. కానీ బాగుంటుంది, నేచర్కి చాలా దగ్గరగా వెళ్తున్నట్టు అనిపిస్తుంది మనకి. ఆ క్లౌడ్స్ కానివ్వండి, ఆ పొగగా అసలు ఆ పొగ అయితే మనకు అట్లా తాగుతున్నట్టే అనిపిస్తుంది. మీరు ఈ వీడియోలో చూస్తే అసలు ఆ వర్షం అయితే నాన్ స్టాప్ పడుతూనే ఉంటుంది, మొహానికి అయితే ఈడ్చి కొడుతున్నట్టే ఉంటుంది అనమాట. సో వీళ్ళిద్దరు నన్ను మోసం చేశారు. వాళ్ళిద్దరు మంచిగా క్యాబ్స్ తెచ్చుకున్నారు. వాళ్ళు చెప్పారు ఐటర్నల్ వాళ్ళు చెప్పారు క్యాబ్స్ తెచ్చుకోమని. నేనంతా అంటే క్యాబ్స్ అనేది మనం సన్లోనే పెట్టుకోవాలి కదా, రైనీలో ఎందుకులే అన్నట్టు మనం తీసుకోవాలేదు నేను. వాళ్ళిద్దరు మంచిగా తెచ్చుకొని ఫేస్ మంచిగా కవర్ అవుతుంది క్యాబ్స్తో. నేను అలా రైన్ కొడుతున్నాను కాబట్టి నాకేం కవర్ అవ్వలేదు, నాకు వర్షం పడుతూనే ఉన్నింది. చూడండి గైస్ ఎంత బాగుందో అసలు ఆ వెదరు. అసలు మేమైతే ఎంత పైన ఉన్నామంటే జస్ట్ వాక్ చేసుకుంటూనే వెళ్ళిపోయి పైకి. అసలు ఆ చుట్టూ ఆ క్లౌడ్స్, అబ్బబ్బబ్బా అది నేను చెప్తే మీకు అర్థం కాదు, ఎక్స్పీరియన్స్ అవ్వాలి ఎవరైనా సరే. ఈ అడవిలో అయితే బేసిక్గా ఎక్కువ వాకింగ్ మనకు అడవిలోనే ఉంటుంది. ఈ అడవిలో అయితే నాన్ స్టాప్గా 2 కిలోమీటర్స్ వరకు మనం నడుస్తూనే ఉంటామన్నమాట. ఎక్కడ మనకి బోర్ అనేది కొట్టదు. మీకు ఈ వీడియోలో ఏమైనా చిన్న డిస్టర్బెన్స్ ఉంటే నన్ను సారీ అండి. ఎందుకంటే నేను ఎంత విండోస్ అన్నీ క్లోజ్ చేసినా ఏ ఒక్క సౌండ్స్ వస్తూనే ఉన్నాయి బయట నుంచి రోడ్డు మీద. సో ఈ వాకింగ్ అయితే చాలా బాగుంది. ఇది మొత్తం అయితే ఒక ట్రైల్, దట్టమైన అడవి, చిన్న నీటివి నదులు వస్తుంటాయి మధ్యలో. నేచర్ లవర్స్కి ఆర్ బిగినర్స్కి ఇది మంచి ట్రెక్ అని చెప్తాను.
దీని పక్కన కల్లు వాటర్ ఫాల్ ఉంటుంది, ఇంకా పెద్దది. ఈ అంధేరి ట్రెక్లోనే మనకి కల్లు వ్యూ పాయింట్ చూపిస్తారనమాట. అది ఇంకా బాగుంటుంది. మేము పోయినప్పుడు క్లౌడ్స్ అన్నీ ఉండవు, మాకు సరిగ్గా కనిపించలేదు. సో ఇదే అనమాట, ఫైనలీ మేము వచ్చేసినాము. పోను 3 అవర్స్, రాను 3 అవర్స్ పట్టింది. 6 అవర్స్ అనమాట ఈ ట్రెక్ అంతా కంప్లీట్ చేయడానికి. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత వర్త్ అనిపిస్తుంది. సో మేము వెళ్ళిన తర్వాత ఇంకా ఫ్లో అనేది ఎక్కువైపోయింది అన్నమాట, వాటర్ ఫ్లో. వెళ్ళేటప్పుడు ఉన్నంత మేము నదిలో అవి క్రాస్ చేసాం కదా, అప్పుడు కొంచెం తక్కువ ఉంది, వచ్చేప్పుడు ఎక్కువ ఉన్నాయి అనమాట. సో నేనైతే మస్తు హ్యాపీగా, నా బకెట్ లిస్ట్లో ఉన్నింది అనమాట, ఇలా ఫ్రెండ్స్తో అట్లా అంటే ఒంటరికి వెళ్ళిపోవాలన్న ఉన్నింది. అలాంటిది నాకు అది ఫుల్ఫిల్ చేశారు వీళ్ళిద్దరితో. ఇంకా పోవాలని కోరుకుంటున్నాను. ఇంకా ప్లాన్ చేస్తున్నాం నెక్స్ట్ వేరే కూడా, అవన్నీ హోప్. ఇప్పుడు ముంబైలో వర్షాలు చాలా ఘోరంగా పడుతున్నాయండి. సో ఇదే మా గ్రూపు. సో ముంబైలో చాలా వర్షాలు పడుతున్నాయి, అందరూ అన్నీ క్లోజ్ చేశారు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేశారు, అన్నీ కూడా స్టాప్ చేశారంట కొన్ని ట్రెక్స్. సో నేను ఈ ప్లేస్ గురించి ఒకటే చెప్తాను, కొన్ని ప్లేసెస్ని మనం చూడడం కాదు, ఫీల్ అవ్వాలి. అలాంటి వాటిల్లో ఫారెస్ట్లో ఇది అదేరి ఫారెస్ట్ ఒకటనమాట, వేర్ ఎవ్రీ స్టెప్ టేక్స్ యూ క్లోజర్ టు క్లౌడ్స్, వాటర్ ఫాల్స్ అండ్ నేచర్. దట్ ప్లేస్ ఇదనమాట. సో నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. మీకు ఈ డీటెయిల్స్ అన్నీ నేను కింద పెడతాను. మీ నా ఇన్స్టాలో అయితే ఇంకా నా వీడియోస్ అన్నీ చూడొచ్చు. సో మీ రిటర్న్లో కూడా చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయన్నమాట. ముంబయే బాగుంటుంది రైనీ సీజన్లో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మీనాన్ కుట్టి. సో మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.